ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక మనం ఈ భారతదేశములో జన్మను స్వీకరించాం కనుక మన యొక్క అదృష్టం అది, మన యొక్క పూర్వజన్మ సుకృతం కనుక ఇప్పటికైనా మన యొక్క వైదిక సంప్రదాయాన్ని, ఋషి సంప్రదాయాన్ని, మన హిందూ ధర్మానికి మూలమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేయటానికి మనమందరము కూడా అన్నింటికంటే ప్రధానము వేదమే, మన లక్ష్యము వేదము, మన జన్మ వేదము, మన ప్రాణము వేదము అన్నటువంటి భావంలోకి వచ్చి మన భారతదేశాన్ని, మన భారతీయ సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి మనమందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాము, సుసంకల్పులమై ఉన్నాము. కాబట్టి మన అందరికీ, మీ అందరికీ కూడా అనేకమైనటువంటి భగవంతుని యొక్క, వేద భగవంతుని యొక్క దివ్యాశీస్సులు. మనం పూర్వం యోపాం పుష్పం వేద అనేటువంటి మంత్రానికి వ్యాఖ్యానాన్ని విన్నాం. ఇప్పుడు మరి మంత్రపుష్పానికి అనుసంధానంగా ఉన్నటువంటి అగ్నిర్వా అపామాయతనమనే మంత్రానికి కూడా అర్థాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. పెద్దలందరూ కూడా, పిల్లలకి అర్థం అప్పుడే కాదు, కానీ పెద్దవాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఆ భావన చేత గృహవేదం అంటే ఎవరైతే బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమానికి వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా వేదం యొక్క శక్తి, వేదం యొక్క ఆ దివ్యాశీస్సులు ఉండాలి. కాబట్టి అప్పుడే గృహస్థాశ్రమం ధర్మం, గృహస్థాశ్రమం ప్రశాంతంగా ఉంటుంది అనే భావన చేత ఈ వేదము గృహస్థులకు కూడా ఉండాలి, ప్రతి హిందువుకి ఉండాలి. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి ఏ వర్గములో, ఏ పరివారంలో జన్మించారన్నటువంటిది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వేదం ఉంటే ఆ ఇల్లు, ఆ పరివారము, ఆ గృహము, ఆ గ్రామము, ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రపుష్పాన్ని అర్థవంతంగా అందరూ చదివితే బాగుంటుందనే భావన చేత గృహవేదంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ సుగమంగా ఉంటుందని భావయుక్తమైనటువంటి ఈ మంత్రపుష్పాన్ని అందిస్తున్నాం. మరి ఇప్పుడు రెండవ మంత్రం అగ్ని మంత్రం. దీని యొక్క అర్థము ఒకదానికొకటి సంబంధం, అంటే విభక్తి అర్థాలు మారి ఉంటుంది. నిదానంగా మీరందరూ వింటూ 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 ఉంటే ఆ విభక్తి అర్థాలు కూడా మీకు అర్థమైపోతాయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మీకు భావార్థం మాత్రం చెబుతాను, అర్థం చేసుకోండి. ఓం అగ్నిర్వా అపామాయతనం అని అన్నాడు భగవంతుడు. అంటే అగ్ని వై అపాం ఆయతనం అన్నాడు. అంటే మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ఏ అగ్ని అయితే ఉందో ఆ అగ్ని అపాం ఆయతనం, అంటే నీటికి ఆధారము. ఈ అగ్నే నీటికి ఆధారము. అగ్ని వై అగ్నే, అగ్నిర్వై అపాం అంటే అప్ అంటే నీరు, అపాం అంటే షష్ఠీ బహువచనం, అంటే నీటి యొక్క, నీటికి, నీళ్లకు అని అర్థం. ఆయతనం అంటే ఆధారము. అగ్నిర్వా అపామాయతనం చెప్పారు కాబట్టి మనం అర్థం చేసుకున్నామని భగవంతుడు తలచి ఆయతనవాన్ భవతి అన్నాడు. అంటే అగ్ని నీటికి ఆధారం అన్నాం కదా, నీటికి ఆధారం అగ్ని అయ్యేటప్పుడు ఆయతనమేంటి? అగ్ని. ఇప్పుడు ఆయతన వాన్ అన్నాం అంటే అగ్ని కలిగిన వాడు.
అగ్నికి ఏ శక్తి అయితే ఉంటుందో అదే శక్తి ఈ తెలుసుకున్నటువంటి ఆయనకు కూడా ఉంటుంది అనేటువంటి భావన చేత ఆయతనవాన్ భవతి అన్నాడు. ఎవరైతే నీటికి ఆధారం అగ్నిగా తెలుసుకున్నాడో ఆయన అగ్నిస్వరూపుడవుతాడన్నటువంటిది, అగ్నికి ఏ శక్తి అయితే ఉంటుందో, ఏ ఓజస్సు అయితే ఉంటుందో ఆ ఓజస్సు ఆ శక్తి ఈ భక్తుడికి కూడా ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోండి అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. మరి యోగ్నేరాయతనం వేద అన్నాడు. చూడు ఎంత బాగుంది. యహ అగ్నేహే యోగ్నే రాయతనం వేద అంటే ఆయతనం వేద. అగ్నికి ఆధారం ఏంటి అని ఎవరు తెలుసుకున్నాడో చూడండి. అక్కడ నీటికి ఆధారం అగ్నిని తెలుసుకున్నాడు కాబట్టి అగ్నిస్వరూపుడు అయ్యాడు. మరి అగ్నికి ఆధారం ఏంటి? యహ అగ్నేహే ఆయతనం వేద. అగ్ని యొక్క ఆధారాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఇక్కడ ప్రశ్న వేశాడు. ఆయతనవాన్ భవతి, ఆ స్వరూపుడు అవుతాడు అన్నాడు. మరి మనకు తెలియదు, భగవంతుడే మనకు మళ్ళా వివరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆపోవ అగ్నేరాయతనం, ఆపోవై నీరే అగ్నేరాయతనం, నీ అగ్నికి ఆధారము అన్నాడు. ఈ విధంగా మనం తెలుసుకున్నట్లయితే ఆయతనవాన్ భవతి, అగ్నికి ఆధారం ఏంటో తెలిసింది మనకి. ఇప్పుడు నిర్ణయం అయ్యింది అంటే నీరు అని అర్థం. కాబట్టి నీటి స్వరూపుడు. కాబట్టి ఆ వరుణదేవుడికి ఆ జలదేవుడికి ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి, ఎందుకంటే ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాపహ, సమస్తము ఆ అప్స్వరూపం కాబట్టి, జలస్వరూపం కాబట్టి, జలానికి ఏ శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి ఈ భక్తుడు కూడా వస్తుందన్నటువంటి భావన చేత ఆ విధంగా తెలుసుకుంటే తప్పనిసరిగా ఆ శక్తిని నేను ఇస్తున్నాను అని భగవంతుడు మనకు నిర్ణయం చేసి చెబుతున్నాడు. ఈ విధంగా య ఏవం వేద అన్నాడు. యహ ఏవం వేద, ఏ భక్తుడైతే, ఏ సాధకుడైతే, ఏ జ్ఞానైతే ఏవం వేద ఈ ప్రకారంగా తెలుసుకుంటాడో, ఏ ప్రకారంగా యోపమాయతనం వేద యహ అపాం ఆయతనం వేద, ఎవడైతే నీటి యొక్క ఆధారాన్ని తెలుసుకుంటాడో, మరలా ఎవరైతే అగ్నికి ఆధారాన్ని తెలుసుకుంటాడో, అంటే నీటికి ఆధారము అగ్ని, అగ్నికి ఆధారము నీరు. చూడండి, మొదటి మంత్రానికి అర్థము అగ్ని నీటికి ఆధారం, రెండవ మంత్రానికి నీరు అగ్నికి ఆధారం కదా. అంటే మూడో మంత్రం, రెండు మంత్రాల మధ్యలో ఒక మంత్రం ఉంటుంది, అది ప్రశ్నార్థకం. అంటే అగ్ని నీటికి ఆధారం అయితే మరి అగ్నికి ఆధారం ఏంటి అని రెండో మంత్రం చెప్పిన తర్వాత అగ్నికి ఆధారం నీరు అని మూడో మంత్రాలు మనకు భగవంతుడు వివరిస్తున్నాడు. ఈ విధంగా తెలుసుకున్నట్లయితే ఆయతనవాన్ భవతి. ఇక్కడ ఆయతనం ఏంటి? అగ్నికి ఆధారం నీరు అనేటప్పుడు నీరు ఆయతనము, ఆయతనవాన్ భవతి కదా. తర్వాత మరి నీటికి ఆధారం అగ్ని అయ్యేటప్పుడు అగ్నివంతుడు అవుతున్నాడు, అగ్నిస్వరూపుడు అవుతున్నాడు. కాబట్టి రెండు విధాలుగా మనకు లాభం. అగ్నిస్వరూపుడు, పర్జన్యస్వరూపుడు అంటే అప్స్వరూపుడు, నారాయణ స్వరూపుడు, శివస్వరూపుడు కూడా ఈ భక్తుడు అవుతున్నాడన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఆ రెండింటికి కూడా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉందని భగవంతుడు మనకి వివరిస్తూ ఆ రెండింటిలో కూడా నేను ఉన్నాను అంటున్నాడు. అటువంటి మంత్రాన్ని మీరందరూ కూడా అర్థవంతంగా తెలుసుకొని దాన్ని ఆచరిస్తారని భావిస్తూ ఇప్పుడు మూలమంతా ఒకసారి చెప్తున్నాను, వినండి. ఓం అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఈ విధంగా భగవంతుడు మనకు వేదములో అనేకమైనటువంటి రహస్యార్థాలను పూర్తిగా నింపి మనకిచ్చున్నాడు. కాబట్టి ఇటువంటి మంత్రాలన్నింటినీ కూడా మనము
నేర్చుకుంటూ మన పిల్లలకు, మన మిత్రులకు, మన బంధువులకు అందరికీ అందించి మన భారతదేశాన్ని సుసంపన్నంగా, సుభిక్షంగా, సుశాంతిగా తయారు చేయాలని అందరినీ కోరుకుంటూ మరి అందరికీ జై శ్రీవేదం. తరువాత మంత్రంలో మన అందరం కూడా కలుద్దాం. జై శ్రీవేదం.